నేనేమో తేనె గుంటలో, మీరేమో మురికి గుంటలో. ఒక రోజున శ్రీకృష్ణదేవరాయల వారికి తెనాలి రామలింగడిని ఏడిపించాలనిపించింది. ఆ రోజు ఉదయాన్నే సభ ప్రారంభం అయిన తర్వాత సభికులను ఉద్దేశించి తనకు బ్రహ్మాండమైన కల వచ్చిందని చెప్పారు. వెంటనే తెనాలి రామలింగడిని ఉద్దేశించి, రామలింగ, మీరు నేను ఓ కొత్త ప్రదేశంలో నడుస్తున్నామట. ఎక్కడికో గాని మన ఇద్దరమే వెళుతున్నామట. నడుస్తూ నడుస్తూ ఓ 2 పెద్ద గుంటల మధ్యలో మనం పోవాల్సి వచ్చింది. ఒక గుంట నిండా తేనె ఉంటే మరో గుంట నిండా మురికి ఉంది. మురికి గుంటలో మలమూత్రాదులతో పాటు చెత్త చెదారం అన్నీ ఉన్నాయి. దారి కూడా చాలా ఇరుకుగా ఉంది. అయితే ఆ దారిలోనే మనం నడవాల్సి వచ్చింది అంటూ ఆపకుండా చెబుతున్నారు రాయలవారు. మళ్ళీ కొనసాగించిన రాయలవారు, ఇద్దరం మునివేళ్ల మీద మెల్లగా అడుగులేస్తూ పోతున్నామట. అయితే ఆ సన్నటి దారిలో నడవడం సాధ్యం కాక మీరు నేను పట్టు తప్పి పక్కనుండే గుంటలోకి జారి పడిపోయామంట. నేనేమో తేనె గుంటలో పడిపోతే మీరేమో మురికి గుంటలో పడిపోయారు. నేనేమో హాయిగా తేనె గుంటలో పడిపోయి తీయటి తేనెను తాగుతూ ఆనందంగా ఉంటే మీరేమో అబ్బా నేను చెప్పలేను అంటూనే మీరేమో దొడ్డితో నిండిన మురికి గుంటలో పడిపోయారని చెబుతూ ముక్కు మూసుకున్నారు. రాయలవారు చెప్పింది విన్న సభికులంతా పడి పడి నవ్వారు. కొంతమంది అయితే సంతోషం పట్టలేక చప్పట్లు చరిచారు. ఎప్పుడు చూసినా అందరినీ ఎగతాళి చేసే రామలింగడికి తగిన శాస్తి జరిగిందని, కనీసం రాయలవారి కలలోనైనా అలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని కేరింతలు కొట్టసాగారు. సభికుల ఉత్సాహాన్ని చూసిన రాయలవారు కలను మరింత రంజుగా కొనసాగిస్తూ, తానేమో తాగగలిగినంత తేనెను తాగి ఆ గుంట అంచున పట్టుకొని కష్టపడి ఎలాగోలా పైకి వచ్చాను. అయితే మీరు మాత్రం ఆ మురికి గుంటలోనే కొట్టుమిట్టాడుతున్నారు. చివరకు మీకు కూడా గుంట అంచు దొరికింది. అటు ఇటు జరుక్కుంటూ ఎలాగోలా మీరు కూడా పైకి ఎక్కబోయారు.